ఆ డోరు తక్కువగా ఉంటుంది కదా, ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళు ఎక్కి దానికి అడ్డపడిపోతే ఎట్లాగాని భయపడేవాని. ఆ భయం ఉండేది నాకు, చాలా భయం అనమాట. ఎందుకంటే నేను ఒకసారి ఎప్పుడో చూసా, ఒక మనిషి అందులో ఇరుక్కుపోతే నూనె పోసి చాలాసేపు బయటికి తీసేసరికి నాకు అట్ట ఊపిరి అన్నట్టు ఉండేది కాదనమాట. అందుకనే అదొకటి భయం ఉండేది. మళ్ళీ నేను దర్శనం వచ్చి నెల్లూరుకి వెళ్ళాలన్నప్పుడు, ఒరే నువ్వు నిద్రలో వెళ్ళిపోతుంటావురా, నాకు నిద్రలో లేచి వెళ్ళిపోయి అలవాటు ఉందంట చిన్నప్పుడు. అందుకని ఎక్కడికి వెళ్తావురా నువ్వు, అంత దూరం ఎక్కడికి వెళ్ళి నిద్రపోయి మళ్ళీ ఆ నిద్రలో ఎక్కడికో వెళ్ళిపోతుంటావు నువ్వు అని చెప్పి అమ్మ కానీ నాన్న కానీ అట చెప్తుండేవాళ్ళు. కానీ దేవుడు ఎంత మహిమ గలవాడో, ఎంత మంచివాడో. మరి నాకైతే చాలా భయం ఉండేది. అమ్మ నాన్న ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు నేను కింద మోకరించినప్పుడు కళ్ళు ఇలా తెరుస్తుండేవాడిని, ఏదన్నా వచ్చి మీద పడద్దేమోనని. ఒకరోజు అట్లాగే ఏం జరిగిందంటే, అందరం అమ్మ నాన్న ఇంకా అన్నయ్య వాళ్ళందరూ ప్రార్థన చేస్తాను నిలబడి, నేను కింద మోకరించి కళ్ళు ఇటు చూస్తూ ఉన్నాను అనమాట. నాన్న ఏం చేశాడంటే అట్లా చేతులు ఎత్తి ప్రార్థన చేసి అట్లా చేయించాడు. అది ఆ చెయ్యి వచ్చి నా తల మీద పడింది. అసలు ఎంత పెద్ద గావు కేక పెట్టాను, అంత పిరికొండి అనమాట, అంత భయం ఉండేది. కానీ దేవుడు చాలా దూరం తీసుకెళ్ళాడు. అదిగాక ఎవ్వరు లేని ప్రాంతానికి, నాకెవ్వరు తెలిసిన వాళ్ళు లేరు అక్కడ. నాకు ఒక చిన్న ఎవరినైనా తోడు తీసుకెళ్దాం అనుకుంటూ ఉండేవాడిని. అంటే బాబాయ్ కొడుకు సంసోన్ ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్దాము అని అనుకున్నా. నేను మరుసటి రోజు వెళ్ళే ముందు నాకు ఆ దర్శనం ముందు రాత్రి అద్భుత రీతిలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, నీవు నెల్లూరు వెళ్ళాలి కదా, ఎవరిని తీసుకెళ్ళొద్దు, నువ్వు ఒక్కడివి వెళ్ళాలి అని స్పష్టంగా దర్శనం వచ్చిందనమాట. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. సరే ఇక దేవుని చిత్తం అని చెప్పేసి నెల్లూరు వెళ్ళినప్పుడు ఆ బస్ స్టాండ్లో అక్కడే కూర్చునేవాడిని. వెళ్ళేటప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది. అదేమంటే, ఇంకుల్ అనే ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఆగాను నేను. ఆ రాత్రి అక్కడ కూడా మీటింగ్లో అవకాశం దొరికింది. ఒక 10 నిమిషాలు అటు వాక్యం చెప్పాను. ఆ తర్వాత నేను చూస్తే ఆ మీటింగ్లో నాకున్న డబ్బులు పోయినాయి అన్నమాట. అది ఎట్లా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, నేను ప్రార్థన చేశాను, నువ్వు నెల్లూరు వెళ్ళమంటున్నావు కదా, నాకు కానీ నీవే అద్భుత రీతిలో డబ్బులు పంపిస్తే నా జీవితకాలంలో నేను ఏ సంస్థ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోను, నేను ఎక్కడ కూడా డబ్బులకి చేయను ప్రభువా, నాకు ఛార్జీకి డబ్బులు పంపించు, నువ్వు వెళ్ళమని నాకు స్పష్టంగా దర్శనం కలిగింది కాబట్టి నాకు ఛార్జీ కూడా నీవే పంపిస్తే అప్పుడు నేను వెళ్తానని చెప్పి చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాను అనమాట. నేను ఇంటి దగ్గర ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తుంటే పోస్ట్ మ్యాన్ వచ్చాడు. వచ్చి, నా పేరు మీ యేసుబాబు అని మీ అందరికీ తెలుసు, మామూలుగా నాకు దేవుడు చిన్నప్పుడు హోషియా అని పేరు పెట్టి పిలిచాడని ఆ పేరుతోనే కంటిన్యూ చేశాను అనమాట, హోషియా డానియల్ అని. అయితే ఆ పేరుతో నాకు ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి, బాబు నీ పేరుతో ఎంఓ వచ్చిందని చెప్పాడు. ఎంత 200 వచ్చిందని చెప్పాడు. అది చూస్తే కింద మనీ ఆర్డర్ చేసినప్పుడు కింద కాలం ఉంటుంది కదా, దాంట్లో ఏమని రాశారంటే, మేము ఆలస్యంగా పంపుతున్నందుకు క్షమించండి అని రాసింది, కానీ ఫ్రమ్ అడ్రస్ హైదరాబాద్ అని రాసింది. అది ఎవరు పంపారో కూడా తెలీదు. చాలా ఆశ్చర్యపోయినాను. అప్పుడు అమ్మోళ్ళు అన్నారు, ఇది దేవుడు పంపించింది, ఇది చాలా ఆశ్చర్యం ఇది అని చెప్పేసి నేను ఆ 200 తీసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఆ ఊరికి వెళుతున్నప్పుడు మధ్యలో ఇంకుల్ అనే గ్రామంలో అక్కడ ఆగి, అక్కడ రాత్రి అక్కడ ఉండి ఉదయం వెళ్దాం అనుకుని అక్కడ పడుకున్నాను. ఉదయం లేసరికి నా దగ్గర డబ్బులు ఏమి లేవు, ఎందుకంటే మిగతా డబ్బులు ఎవరో తీసేశారు. అప్పుడు నేను అయినా కానీ నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను నెల్లూరు అనుకున్నాను. నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, నాకు స్పష్టంగా దేవుడు దర్శనం ఇచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట. వెళ్ళిపోదాం అనుకున్నాను. అయితే అక్కడ ఒక దైవ సేవకుడు సుదర్శనయ్య గారే నాకు కానుకిచ్చాడు. అక్కడ వాక్యం చెప్పినందుకు, ప్రార్థన చేసినందుకు కానుకిస్తే ఆ కానుకనే నేను పట్టుకుని అక్కడి నుంచి నెల్లూరుకి మరలా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో వెళ్ళి అక్కడ ఆగాను. ఇంకా నా దగ్గర డబ్బులు ఏమి లేవు. అయితే నా ప్రభువు గొప్ప దేవుడు కదా, మాట్లాడే దేవుడు కాబట్టి, సజీవుడైన దేవుడు కాబట్టి, ఎప్పుడైతే నాకు ఎంఓ వచ్చిందో 200 రూపాయలు ఎంఓ ద్వారా పంపించాడు కాబట్టి నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.
ఇంకా ఆయనే చూసుకుంటాడులే అని. అందుకని నేను ఆ బస్ స్టాండ్లో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అది రాత్రిపూట ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నెల్లూరు వెళ్ళిపోమన్నాడు, నెల్లూరు వెళ్ళాను. నేను బస్ స్టాండ్లో అంత అక్కడక్కడ తిరిగి నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది కదా, అది క్లాక్ రూమ్లో పెట్టి అక్కడ పడుకున్నాను అనమాట. అక్కడ పడుకుని ఇంకా నేను ఆ రాత్రి అక్కడ గడిపాను. ఆ తర్వాత ఉదయం లేచి ఇంకా సువార్త చేస్తూ ఉన్నాను. ఇంటింటికి వీధులన్నీ తిరిగి, షాపులన్నీ తిరిగి అందరికీ చెప్తూ ఉన్నాను, ప్రభు గురించి చెప్తూ ఉన్నాను. నాకు బాగా ఆకలేస్తుంది. అప్పుడు నాకు అసలే సిగ్గు ఎక్కువగా ఉండేది. ఇక్కడ సంఘానికి కూడా బాగా తెలుసు. నేనేం చేశానంటే అక్కడ పడుకుని కూర్చుని ఆ పగలంతా పరిచర్య చేసి ఆ చెట్టు కింద కూర్చున్నాను. కూర్చుంటే ఎదురుగా ఒక ఆయన మామిడి పండ్లు కొంటున్నాడు. ఆయన నాకు హైదరాబాద్లో చూసినట్టు గుర్తు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పాను. బ్రదర్, పాస్టర్ గారు బాగున్నారా అని చెప్పాను. అంటే ఆయన మామిడికాయలో ఒక మామిడికాయ ఇస్తాడు నాకని నేను వందనాలు చెప్పాను. తర్వాత వందనాలు బ్రదర్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు. నేను హైదరాబాద్లో చూశాను బ్రదర్ మిమ్మల్ని అంటే, అవును అని చెప్పి, మాది అల్లూరు, మీకేమైనా అవసరమైతే అక్కడికి రండి అని చెప్పేసి మామూలుగా వెళ్ళిపోయాడు అనమాట. నాకు చాలా ఆకలిగా ఉంది. అప్పుడు ఎవరికి నన్ను నీవే పంపించావు కాబట్టి నీవే చూసుకోవాలన్నట్టుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ప్రార్థన చేస్తున్నాను. ఆ సండే మార్కెట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ పడుకుని ఉన్నాను. పడుకుని ఉంటే ఆ స్థలంలో వాళ్ళు పని చేసుకుని ఈ బేల్దారి పని చేస్తారు కదా, వాళ్ళు భోజనం తినేసి అక్కడ పెట్టేసి కొంత ఆ ఇస్త్రాకులు వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతే నాకు చాలా ఆకలిగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి ఆ భోజనం తినేసి కొద్దిసేపు అక్కడ పడుకుందామని పడుకున్నాను. ఆ రోజు అట్లా గడిచిపోయింది. కానీ నేను బ్యాగ్ ఒకటి పట్టుకుని అంతా కూడా సువార్త చేస్తున్నాను. మరుసటి రోజు అదే బస్ స్టాండ్లో పడుకుని ఉన్నాను. ఇంకో పాస్ట్ గారు తెలిసిన ఆయన వచ్చాడు. అంటే హైదరాబాద్లో చదువుతున్నప్పుడు ఆయనది కోవూరు, నెల్లూరు నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. ఆయన బ్యాంక్ దగ్గరికి, నేను పగలంతా పరిచయం చేసి ఆ బ్యాంక్ దగ్గర కూర్చున్నాను, అక్కడికి వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత, బ్రదర్ ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు అన్నారు. నేను ప్రభు పరిచర్య కోసం వచ్చాను బ్రదర్ అని చెప్పాను. ప్రభు నాకు దర్శనం ఇచ్చారు, వచ్చాను. ఎక్కడ ఉంటున్నారు? నేను ప్రస్తుతానికి ఇక్కడ ఈ బస్ స్టాండ్లో ఉంటున్నాను, పగలంతా దేవుని సేవ చేస్తూ సాయంకాలం అలా కూర్చుంటాను అక్కడ అని చెప్పాను. మా ఇంటికి వెళ్తారండి, భోజనం చేసి వద్దురుగాని రండి అని చెప్పి, అంటే నేనేం చేసింటే సిగ్గుపడి తిన్నాను పాస్టర్ గారు అని చెప్పాను. లేదు మీరు రావాలని చెప్పి బలవంతంగా తీసుకెళ్తున్నాడు. వాళ్ళ వెనకాల నేనేమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభు ఆయనకి తినేసానని చెప్పాను, నాకేం ఆకలేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎట్లాగో ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నేను అడగకుండా ఆయనే అడగాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ముందు అబద్ధం చెప్పేసి తినేసానని చెప్పాను కాబట్టి మళ్ళీ నేను అట్లా చెప్పకూడదని. అయితే ఆయన ముందు వెళ్తున్నాడు, నేను వెనక నడుస్తూ నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఏమన్నానంటే, నా దగ్గర ఇప్పుడు ఒక 10 రూపీస్ ఉన్నాయి, ఉంటే నేను ఒక లెటర్ కొనుక్కోవాలి బ్రదర్ అని చెప్పి అబద్ధం చెప్పి, ఇక్కడ ఏమైనా ఒక బాండా ఏమన్నా, అదే మనం పునుగు అంటాం కదా, ఆ 2 పునుగులన్నా తినేసి వద్దామని చెప్పేసి లెటర్ కొనుక్కుంటాను బ్రదర్ అంటేను. ఆయన అన్నాడు, నేను కూడా వస్తాను బ్రదర్ అన్నాడు. ఇంకా లెటర్ కొంటాకిలే, ఇంకా తప్పకుండా లెటర్ కొనాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన నన్ను వెంబడిస్తున్నట్టున్నాడు. నేను ఇక నువ్వే ఇంటికి వెళ్తావురా బ్రదర్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్తూ ఏం చేశాడంటే, ఆ రోజు ఆయన చేపలు కొన్నట్టున్నాడు, ఫుల్గా ప్లేట్ నిండా పెట్టి తీసుకొచ్చాడు. నాకు వద్దులే బ్రదర్ అనలా, ఇంకా నేను మళ్ళీ ప్లేట్ మొత్తం తీసుకుపోతాడని చెప్పి. ఆ విధంగా నేను అక్కడ ఆ రోజు చాలా సంతోషపడ్డాను దేవుని సన్నిధిలో. ఎందుకంటే నేను అలా తిరుగుతున్నప్పుడు విఆర్సి సెంటర్ అని పెద్ద సెంటర్ ఉంది, అక్కడ పెద్ద చర్చ్ ఉంది. ఎదురుగా కూర్చుని ఇలా చూస్తున్నా. నాకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఆ చర్చి పేర్లు కానీ బాగుంటే నేను రాసుకుంటూ ఉంటాను అనమాట, ఇట్లా రాద్దామని. అటు రాసుకుంటుంటే ఈయనెవరో అనుకుని చెప్పి ఒక పరిగెత్తుకొచ్చాడు ఒక ఆయన. ఏం చేస్తున్నారు మీరు? లేదండి మీ చర్చి బాగుందని చూస్తున్నాను. అయితే మీరు ఎక్కడో, మీ భాష డిఫరెంట్గా ఉంది, చాలా తేడాగా ఉంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటే, మాది కృష్ణా జిల్లా అండి, అక్కడి నుంచి వచ్చానని చెప్పాను. ఆ రోజు రాత్రిపూట అందరూ ప్రార్థన చేస్తున్నారు, స్త్రీలు. అంటే 7 గంటలకు వచ్చారనమాట. ఆ సమయంలో నా దగ్గరికి వచ్చి, మరి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే, నాకు ప్రభు ఇలా దర్శనం ఇచ్చాడండి వచ్చాను అన్నాను. అయితే మా చర్చిలో కొద్దిసేపు వాక్యం చెప్పండి అన్నాడు. అది మెయిన్ సెంటర్ అండి, విఆర్సి సెంటర్ మెయిన్ సెంటర్ అక్కడ ఉంది. ఆ చర్చిలో ఒక 10 నిమిషాలు దేవుడు సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పి, నేను బస్ స్టాండ్లో పడుకుందామని వచ్చేస్తున్నాను. అప్పుడు ఆ వాక్యం ఒక పెద్దవాడు పరిగెత్తుకుంటూ వచ్చింది.
వచ్చి, అయ్యా మీరు బాగా చదువుకున్నట్టున్నారు, అసలు ఏంటి మీరు ఎక్కడికి వచ్చారు ఏంటంటే, అమ్మా నన్ను దేవుడు నెల్లూరు వెళ్ళని చెప్పాడు, పలానా చోటకని చెప్పలేదు, నేను వచ్చి 10 రోజులు అవుతుంది, 15 రోజులు 20 రోజులు అవుతుంది తిరుగుతూ ఉన్నాను దేవుని అంటే, అయ్యా ఈ రాత్రి మా ఇంటికి వచ్చి మీకు ఇష్టం లేకపోతే రేపు పొద్దున్న వెళ్ళిపోండి అని చెప్పి బలవంతం చేసి తీసుకెళ్ళి నాకు ఆ రాత్రి భోజనం పెట్టి ఏం చెప్పిందంటే, నేను ఒక పెద్ద చర్చి కట్టించానయ్యా, దాంట్లో నా కొడుకు పరిచర్య చేస్తూ చనిపోయాడు, అయితే నీకు ఇష్టమైతే నువ్వు అందులో చెప్పొచ్చు అని అంటే, అమ్మ నాకు దేవుడు ప్రస్తుతానికి నెల్లూరు ఇల్లు అని చెప్పాడు, నేను నెల్లూరు అంతా తిరుగుతాను, ఇప్పుడు దాకా బస్ స్టాండ్లో ఉన్నాను కదా, మరి మీ ఇంట్లో ఉంటాను అంటే, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను, మరలా నాకు దేవుని దర్శనం కలిగితే వస్తానమ్మా అని చెప్తే దానికి ఆమె ఒప్పుకుంది. ఏం చేసిందంటే, ఆ రాత్రి భోజనం పెట్టింది, ఆమె పడుకుంది, నేను పడుకున్నాను, నాకు చాలా అద్భుతమైన దర్శనం కలిగింది. అదేమంటే, నేను పడుకున్న చోట క్యాలెండర్ ఉంది, అది నేను చూసుకోలేదు, అలా పడుకున్నాను. నాకు దర్శనంలో ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి లేపి, ఈ క్యాలెండర్ మీద ఉన్న వాక్యం చదువు అని చెప్పి అదృశ్యమైంది. నాకు ఉదయాన్నే గుర్తుకొచ్చే వాక్యం చదివాను. దాని మీద, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని రాయబడింది. ఆ దేవుడు నా ప్రతి అవసరం, మొట్టమొదటి వాగ్దానం అదే, నెల్లూరు వెళ్ళిన తర్వాత ఆ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు అని చెప్పేసి నాకు ఆ వాక్యాన్ని బట్టి చాలా ధైర్యం తెచ్చుకున్నాను. నేను 15 రోజులు ఉంటే ఆమె నాకు తెలియకుండా ఒక రోజు శ్రీకాకుళం వచ్చేసింది, మనూరు వచ్చింది శ్రీకాకుళం. ఆమె స్టన్ అయిపోయినాయి, నాకు తెలియదు. వచ్చేసి నాన్నతో అమ్మతో ఏం మాట్లాడుతుంటే, అయ్యా నాకు మనవరాలు ఉందని నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సంబంధం మాట్లాడుకోవడానికి వచ్చింది. అడ్రస్ కనుక్కొని అంత కనుక్కు నానున్నాడు, ఇప్పుడు అమ్మ ఇద్దరు ఉన్నారు. అప్పుడు అమ్మ పెళ్లి కోసం కాదు అంత దూరం వచ్చింది, ఆయన దేవుని దర్శనం వచ్చిందని మేము వద్దన్నా కానీ వచ్చేసాడు, పెళ్లి చేసుకోవడానికి కాదమ్మా అని చెప్పేసి గట్టిగా నాన్న కూడా చెప్పేసరికి మళ్ళీ నేను నిద్ర లేచేసరికి అక్కడ ఉంది. అలాంటి ఇంట్లో ఉన్న నేను, ఆమె ఆ విధంగా, ఆమె ద్వారా నేను నిజంగా ఆ రాత్రి ఆమె ఇంట్లో నేను 15 రోజులు ఉన్నాను అనమాట. అయితే ఒక్కరోజు కూడా భోజనం చేయడానికి నాకు సిగ్గుపడిపోయేవాడిని, ఒక్కరోజు కూడా తిని ఉండి కాదు. అలా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి అలాగే దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప స్థలం ఇచ్చాడు. అలాగే చాలా పెద్ద చర్చి కట్టాము, మరి అనేక చర్చెస్ కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు అంటే మన గ్రామంలో చాలా కాలం అయింది కదా, అనేక సంవత్సరాలు అయింది. అందుకే నేను నెల్లూరులో దేవుడు ఏ విధంగా నన్ను అక్కడ స్థిరపరిచాడో 2 మాటలు మీతో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చేద్దాం, హల్లెలూయా. మరి అన్ని సంవత్సరాల క్రితం నడుచుకుంటా ఇటు వచ్చేవాళ్ళమే, అక్కడ పాల కేంద్రం దగ్గర కూర్చునేవాడిని. సాయంకాలం 5 వస్తే అమ్మేమో వెళ్ళమనేది అని చెప్పి నాకు సిగ్గుపడి ఆ పాల కేంద్రం మీద అరుగు మీద కూర్చునేవాడిని. కూర్చుని చీకటి పడిన తర్వాత 7 గంటల కట్టి వచ్చేవాడిని. మరి ఇలాంటి మంచి గ్రామంలో దేవుడు నాకు చక్కని ట్రైనింగ్ ఇచ్చి, మరి ఈ సమయంలో మోషే గారి ద్వారా ఇక్కడ ఇంత చక్కగా గొప్ప పరిచర్య జరగడం చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రాలు చెబుదాం, హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, చాలా ఆశీర్వాదకరమైన సమయం ఇది. ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు నిజంగా ఇది ఆత్మకు ఆహారం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఆత్మకు ఆహారం. ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే మనం ఎంత మంచి ఆహారం తింటున్నా అది మన శరీరానికి రుచి అనిపిస్తుంది. యేసయ్య మాటలు వింటున్నాం అనుకోండి, అది మన మనసుకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో. యేసయ్యకి మధురాతి మధురమైన నామం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు అంటేనే ఆత్మలకు ఆహారం అన్నమాట. అలాంటి ప్రభు మాటలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా విందామని మనం అనుకుంటాం, కానీ సాతానుడు ఈ మాటలు వినకూడదు అని చూస్తుంటాడు. ఎందుకంటే ఆత్మలకు ఆహారము సమృద్ధిగా దొరికినప్పుడు అప్పుడు మనము ఈ లోకములో ఉండే సాతాను క్రియలను జయించగలం. అందుకే ఎక్కడ నిద్ర రాదు, వాక్యం చెప్పేటప్పుడే నిద్ర వస్తుంది, వాక్యం వినేటప్పుడే. అందుకనే నాకు నిద్ర వస్తే మీరు లేపండి అని చెప్పండి, ఒకసారి చెప్పుకోండి, ఒకసారి మీరు తప్పకుండా. దేవునికి స్తోత్రాలు చేద్దాం, హల్లెలూయా.
ప్రియులారా, యేసు ప్రభు రెండవసారి వస్తాడని మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో వింటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే రెండవ రాకడ గురించి చెప్పాలి అని అంటే మనమందరం కూడా సమాధుల గురించి ఆలోచించాలి. మనము చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదైనా విజిటింగ్ ప్లేస్ అంటే చూడడానికి రమ్యంగా ఉండే స్థలాలు ఎంచుకొని సెలవుల్లో, హాలిడేస్లో అక్కడికి వెళ్ళి చక్కని వాతావరణాన్ని చూసి చాలా ఆనందిస్తాం. పలానా ప్లేస్ చాలా బాగుంది, పలానా కోట దగ్గరికి వెళ్ళాము, చాలా బాగుంది అని చెప్పేసి కాశ్మీరు, కన్యాకుమారి, అలాగే న్యూఢిల్లీ, ఆగ్రా, ఇలా గొప్ప గొప్ప ప్రదేశాలకు వెళ్ళి అక్కడుండే ప్రాంతాలను చూసి చాలా సంతోషపడతాం. ఎవరైనా మీ బంధువులు మీ ఇంటికి వచ్చినప్పుడు, ఇక మా ఊర్లో సమాధులన్నీ చూసి వద్దాం అంటారు. ఎవరైనా అంటారా? అసలు సమాధులు అనేది మనం భయపెట్టేసుకుంటాం, చాలా భయం అని. ఈ లోకములో రాజులు చనిపోయారు, చక్రవర్తులు చనిపోయారు. ఇప్పుడు 8,000 కోట్ల జనాభా, 800 కోట్ల జనాభా ప్రస్తుతం ఉన్నారు. అంతకుముందు ఎన్నో వేల కోట్ల ప్రజలు చనిపోయి ఉన్నారు. చనిపోయిన వారందరి సమాధులు మనం చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే, మనం చూసుకుంటూ సమాధుల దగ్గరికి వెళ్ళమనుకోండి, ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళాల్సిందే అని అర్థమవుతుంది మనకి. కానీ అలా అన్ని సమాధులు చూచుకుంటూ యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇట్స్ ఓపెన్, అది తెరవబడిన సమాధి. అప్పుడు మనకేమర్థం అవుతుందంటే, యేసు తిరిగి లేచాడు కాబట్టి మనుషులకు మరొక జీవితం అనేది ఉన్నది అని రుజువవుతుంది అనమాట. మానవుల సమాధులు చూచినప్పుడేమో ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళాల్సిందే అని అనుకుంటాము. యేసుక్రీస్తు సమాధి చూసినప్పుడు మాత్రము ఆయన తిరిగి లేచాడు అనే సత్యం అందరికీ తెలుస్తుందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము అనేక విషయాలు అర్థం చేసుకుంటాం. ఎంతో మంది ఎన్నో విధాలుగా లోకములో మంచి పేరు సంపాదించుకుంటారు, గొప్ప గొప్ప వాటిని సాధిస్తారు. కానీ మరణము అనేది అందరినీ ఓడించేస్తుంది. ఎవరు గెలవలేదు మరణాన్ని. ఎవడు మరణాన్ని గెలుస్తాడో, ఎవడు మరణాన్ని ఓడిస్తాడో, ఎవని మీద మరణము అధికారము చలాయించలేదో ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయనే దేవుడు అని ప్రభావముతో నిరూపించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, అయినా ఎగతాళి చేశారు. యేసుక్రీస్తు ప్రభువు సముద్రం మీద నడిచాడు, అయినా ఎగతాళి చేశారు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 4 రోజులు గడిచిపోయిన తరువాత 5వ రోజు వచ్చి కుళ్ళిపోయిన శరీరం లాజరస్, దేవుడు పిలిచి లాజరు బయటికి రా అని పిలిచిన వెంటనే అతను బయటకు వచ్చాడు. అయినప్పటికీ ఆయన ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే రాజులు, చక్రవర్తులు, రోమా సామ్రాజ్యము అంతా కూడా ఆయన ఎన్ని చేసినా అన్నిటి దగ్గర ఎగతాళి చేశారు, హేళన చేశారు. చాలా దెబ్బలు తిన్నాడు, అవమానాలు పొందాడు, ముండ్ల కిరీటం పెట్టి గట్టిగా గుచ్చారు. అయినప్పటికీ ప్రభు ఓర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు నోరు ముయ్యాలంటే సమాధిలో నుంచి లేచిన తర్వాతనే. అప్పటిదాకా ఏమనుకుంటారంటే ఈయన ఒక మామూలు మనిషి అని అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన సమాధి దగ్గర దాదాపుగా 650 మందిని కాపలా పెట్టారు. అక్కడ యేసు ప్రభు రెండోసారి వస్తాడంటే ముందు ఆయన సమాధి గురించే మనం మాట్లాడుకోవాలి. అంతమంది కాపలా ఉండినప్పటికీ ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరణము ఆయనను బంధించ
లేచి ఉంచడం అసాధ్యం. పెద్ద రాయి దానికి అడ్డం పెట్టినప్పటికీ అది పక్కకు దొరికిపోయింది. మరణము ఓడిపోయింది, సమాధిని గెలిచాడు. రోమాపత్రికలో ఏమని చెబుతుందంటే, ఆయన ఎప్పుడైతే సమాధిని గెలిచి లేచాడో ప్రభావముతో ఈయన దేవుడు అని నిరూపించబడింది. ఎందుకంటే మరణము అందరినీ ఓడించేసింది, కానీ యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని ఓడించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమాధి ఎవరిది అన్నామనుకోండి, ఇది యేసుది అని చెప్తుంది అనమాట ఆ సమాధి. చూడండి, చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇజ్రాయెల్ దేశం వెళ్ళి సమాధి చూసి వస్తున్నారు. ఎవరి సమాధి అది? యేసయ్య సమాధి. ఆయన ఆ సమాధిని చూసినప్పుడల్లా లోకానికి ఏమర్థమవుతుందంటే ఆయన దేవుడు అనే విషయం అర్థమవుతుంది అనమాట. కాబట్టి సమాధిని గెలిచి తిరిగి లేచాడే, లేచిన ప్రభు మరలా రాబోతున్నాడు. హీ కమ్స్ అగైన్. ఆయన మరలా రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు, ఎందుకు రాబోతున్నాడు అనే విషయం కొద్దిసేపు మనం దేవుని వాక్యం నుంచి ధ్యానించుకుందాం. ఆయన ఇప్పుడు 2 విధాలుగా రాబోతున్నాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. 2 విధాలుగా ఆయన రాబోతున్నాడు. ఒకటి, ఆయన రహస్యంగా రాబోతున్నాడు. రెండవది, అందరూ చూస్తూ ఉండగా బాహాటంగా రాబోతున్నాడు. ఈ రెండిటికి మధ్య 7 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. అయితే ఇప్పుడు రహస్యంగా రావడానికి ఉద్దేశం ఏంటో చెప్తాను. రహస్యముగా రావడాన్ని సీక్రెట్ కమింగ్ అంటారు. ఎవరి కంటికి కనబడడండి. రహస్యంగా వచ్చినప్పుడు మాత్రం భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశానికే వస్తాడు. బాహాటంగా వచ్చినప్పుడు మాత్రము ఆయన భూమి మీదకి వస్తాడు. నేను బాహాటంగా రావడం గురించి చెప్పట్లేదు, కానీ రహస్యంగా రాబోయే విధానాన్ని బట్టి నేను చెప్తున్నాను. మీరందరూ దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా మనం విన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశమునకు వస్తున్నాడు అని అపోస్తుడైన పౌలు 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో స్పష్టంగా చెప్పాడు. ఆయన మధ్యాకాశమునకు వస్తాడు. ఆకాశ మండలం రెండవసారి 2 విధాలుగా వస్తాడు. అది మొదటిది రహస్యముగా వస్తాడు. అప్పుడు రహస్యంగా వచ్చి ఏం చేస్తాడనేది ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైన అంశం. ఆయన రహస్యముగా వచ్చి ఏం చేస్తాడు, రహస్యముగా రావలసిన దానికి కారణం ఏంటి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ హిస్ పర్పస్, ఆయన ఉద్దేశం ఏంటి రహస్యంగా రావడానికి. ఏంటంటే ఆయనకు చాలా ప్రాముఖ్యమైన ముత్యం ఒకటి ఈ లోకంలో ఉంది అన్నమాట. దానికోసం వస్తున్నాడు. ఆ ముత్యం కోసము చాలా ప్రయాసపడ్డాడు, రక్తం చిందించాడు, అవమానించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, గాయపరచబడ్డాడు, నిందలు పడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని అనుభవించాడు, రక్తము చిందించాడు. ఎందుకంటే ఆయనకు కావలసింది భూమి మీద ఉంది. అందువల్ల దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు ఆ ముత్యాన్ని తీసుకెళ్ళడానికి. ఒక విలువైనటువంటి ముత్యము ఆయనకి కనబడింది ఈ భూమి మీద. దానికోసమే ఆయన దెబ్బలు తిన్నాడని బైబిల్ చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఒక మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులందరికీ 5.5 అడుగులు లేదా 6 అడుగులు లోపు ఉండేటువంటి ప్రభువుని చూసినప్పుడు, నీవు మరియ కుమారుడు కాదా, మీ నాన్న వడ్డవాడు కాదా, మాకు బాగా తెలిసే, కానీ నీవేమంటున్నావు,
మాకు తండ్రిని చూపించు అంటుంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టని ఎలా చెప్తున్నావు నీవు? అంటే దేవుడు నీవు ఒకటేనా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడు దేవుడు. కానీ నీవేమో 5-6 అడుగుల ఎత్తుండే నీవు ఆ దేవుణ్ణి నేనే అని ఎలా చెప్తున్నావు అని యూదుల మధ్య కాంట్రవర్సీ అన్నమాట. యూదులకు పెద్ద గొడవ అదే. నీవెవరవు, నీవెక్కడి నుంచి వచ్చావు అని అంటే, తండ్రి నన్ను పంపించాడు అంటున్నాడు. ఆ తండ్రిని మాకు చూపించు అంటే, ఆయన నేను ఒకటే అంటున్నాడు. నన్ను చూచిన వాడు ఆయన చూచినట్టే అంటున్నాడు. ఈ మాటలకు వారికి చాలా కోపం వచ్చేసింది. నన్ను తినువాడు యుగ యుగాలు జీవిస్తాడు అంటున్నాడు. నన్ను ఎవరు తింటారో వాడు యుగ యుగాలు జీవిస్తాడు అంటుంటే, ఈ మాటలకు వారికి ఏమి అర్థం కావట్లేదు. అయితే ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత అప్పుడు అర్థమయ్యింది. రే, సాక్షాత్తు దేవుడు మానవ రూపంలో ఇలా దిగి వచ్చి మన కొరకు సిలువలో యజ్ఞం చేశాడు అనే విషయము ఆయన తిరిగి లేచిన ద్వారా నిరూపించబడింది అన్నమాట. కాబట్టి ఆ గొప్ప ప్రభు దేనికోసం వస్తున్నాడు అని అంటే, ఆయన సిలువలో దెబ్బలు తిన్నాడని, ఆయన రక్తం కాచాడని, సాక్షాత్తు దేవుడే ప్రతి పాపి కోసం ప్రాణం పెట్టాడని ఎవరైతే గ్రహించారో, ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే నేను పాపిని, ఆయనలో పాపము లేదు, అయినప్పటికీ నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు అని ఎవరైతే తెలుసుకున్నారో, వారు ఆయనకు ఎంతో విలువైనటువంటి ముత్యం అన్నమాట. ఆ ముత్యమైనటువంటి సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆ ముత్యము కంటే, అందుకని తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడనమాట సంఘాన్ని. మీరందరూ సంఘములో ఉన్న మనుషులంటే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? ఆయన రహస్యంగా ఎందుకు వస్తున్నాడంటే, నేను ఇంతగా ఈ మనిషి కోసం దెబ్బలు తిన్నాను, నేను ఇంతగా గాయపరచబడ్డాను, అవమానించబడ్డాను, దూషించబడ్డాను, ద్వేషించబడ్డాను, నలగగొట్టబడ్డాను, మరి నా కొరకు ఆమె ఏ విధంగా సిద్ధపడింది ఈ ముత్యము? నా ప్రభు ఎప్పుడు వస్తాడో అని నా కోసమే ఎదురు చూస్తుందా, లేకపోతే లోకాశల్లో పడిపోయిందా? ఒకసారి ఒక స్త్రీకి నిశ్చితార్థం జరిగిన తర్వాత పెండ్లి కుమారుడు నిశ్చితార్థం అయిపోయింది కదా అని చెప్పేసి ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. తనకు నిశ్చితార్థం అయిపోయినటువంటి ఆయన భార్య, కాబోయే భార్య వేరొకనితో బండి మీద వచ్చింది. అది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది నాకొద్దు అన్నాడు. యేసు ప్రభువు కూడా ఒక వరుడుగా వధువు సంఘం కోసం వస్తున్నాడు. ఈ వధువు సంఘం కోసం ఎందుకు రహస్యంగా వస్తున్నాడో తెలుసా? అందుకని బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 28వ వాక్యం ఏముంది చెప్పండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంట. సంఘము అంటే తన సొంత రక్తమిచ్చి కొనుక్కున్నాడు. అలాంటి రక్తము కాచి కొనుక్కున్నటువంటి సంఘము ఒక ప్రశస్తమైనటువంటి ముత్యములాగా నా కోసమే ఎదురు చూస్తుందా, లోకాశల్లో పడి దుమ్ము కొట్టుకుపోతుందా, లోక ఆశల్లో పడి లోకాన్ని ప్రేమిస్తూ లోక వ్యవహారాల్లో పడిపోయి సిలువలో తన కోసం ప్రాణం పెట్టిన నన్ను బయటికి తోసేసిందా అని పరీక్ష కోసమే ఆయన రహస్యంగా వస్తున్నాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఆయన సంఘం అయితే గనక చాలా ప్రశస్తంగా ఆయన కొరకే ఎదురు చూడమని బైబిల్ చెబుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎలా చెప్పబడింది? 9వ అధ్యాయం 8వ వాక్యంలో,
తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరి కొరకు ఆయన ప్రత్యక్షం అవుతాడంట. తన ప్రత్యక్షతను ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, యేసు వస్తాడు, యేసు వస్తాడు, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు వస్తున్నాడు అని చెప్పేసి, మేము నిడుమూల హాస్టల్లో పనిచేసేటప్పుడు చదువుకుంటున్నప్పుడు 2వ శనివారం మాత్రం పేరెంట్స్ వచ్చేవాళ్ళు. అప్పుడు నేనేం చేసేవాడిని అంటే ఆ గేట్ మీద కూర్చునేవాడిని. మా నాన్న వస్తాడు అని చెప్పేసి సున్నుండలు తెచ్చేవాడు. అవి మామూలు సున్నుండలు కాదు, ఇట్లా పెట్టి కోటకు గోడకి మళ్ళీ రిటర్న్ వచ్చేదన్నమాట. అలాంటి సున్నుండలు ఎక్కడ అంటే ఇప్పుడేం దొరకట్లేదు, మా నెల్లూరులో చేస్తారు, మెత్తగా ఉంటాయి. ఇలా కాదు మరి మా నాన్న తెచ్చేవాడు, సున్నుండలు పెట్టి కొట్టానంటే గోడకి రిటర్న్ అయ్యి వచ్చేది, ఒరే నాకు బెటరా అంటూ ఉండేవాళ్ళు అనమాట. అలా సున్నుండలు తీసుకొస్తాడని, మా నాన్న ఎప్పుడు వస్తాడో, మా నాన్న చూడాలి అని చెప్పి గేట్ మీద కూర్చునేవాడిని. కూర్చుంటే వాళ్ళు వచ్చిన తరువాత అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఏడ్చుకుంటా ఉండేవాడు అనమాట. అది తిడతా ఉండేవాళ్ళు, మరి నీకు ఎప్పుడు చూసిన బెంగేంటరా మీ నాన్న మీద అని. ఎప్పుడైనా సరే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యంలో ఏం చెప్తుందంటే, తన రాకడను అపేక్షించు వారందరి కొరకు ప్రత్యక్షం అవుతాడంట. ఎవరైతే యేసు కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నా ప్రభు వస్తున్నాడు అని ఎదురెదురు చూస్తారో వారి కొరకు ఆయన రాబోతున్నాడు. అందుకని దేవుని పిల్లలారా, ఆయన రహస్యంగా రావడానికి కారణం అదే. నేను ఇన్ని దెబ్బలు తిన్నాను ఈ వ్యక్తి కోసం. తను పాపం చేశాడు, నేను పాపం చేయలేదు, కానీ నేనే చేశానని ఒప్పుకున్నాను. నేనే ఈ తప్పు చేసింది నేనే అని నా బిడ్డ పక్షంగా నేను సిలువలో అవమానాలు పొందాను, ద్వేషించబడ్డాను, దూషించబడ్డాను. అలాంటి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, నా కోసం జీవిస్తున్నాడా లేదా, నా వాక్య ప్రకారం నడుచుకుంటున్నాడా లేదా అని పరీక్ష కోసమే ఆయన రహస్యంగా రాబోతున్నాడు. అందుకే మనలో ప్రతి ఒక్కరూ యేసయ్య ప్రేమను తలంచుకుంటూ, నీవు కూడా ఆయన కొరకు ఎదురెదురు చూస్తే నువ్వు ఒకరోజు ఆయన కలుసుకుంటావు. దేవుని పిల్లలారా, 2వ ఉద్దేశం ఏంటో తెలుసా? ఎందుకు తీసుకెళ్తాడు అది నేను చెప్తున్నాను. తన సంఘము కోసం వస్తాడు, మొదటి ఉద్దేశం. అసలు ఎందుకు తీసుకెళ్ళాలి, ఎందుకోసం ఆయన రెండవసారి రహస్యంగా అందరికీ కనబడేదానికంటే ముందుగా ఎందుకు వస్తున్నాడు, సంఘం కోసం ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఇక్కడ ఒక చిన్న సమస్య చెప్పాలి మీకు. మనము ఎప్పుడైనా వేరే దేశం మీద యుద్ధం చేయాలనుకోండి, మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా? మన దగ్గర చాలా పవర్ఫుల్ బాంబ్స్ ఉన్నాయి. అందులో వేసామంటే మన భారతీయులు ఎవరైనా ఆ దేశంలో ఉంటే వాళ్ళు చచ్చిపోతారు. అందుకే ముందు ప్రధానమంత్రులు ఏం చేస్తారంటే ఆ దేశములో ఉన్నటువంటి మన వాళ్ళని ముందు రప్పించేస్తారు. మన వాళ్ళు రప్పించిన తరువాత అప్పుడు యుద్ధం ప్రకటిస్తారనమాట. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన సంఘాన్ని ఎందుకు తీసుకెళ్ళబోతున్నాడు అని అంటే, ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. అవి ఘోరాతి ఘోరమైన శ్రమలు. మొన్న వచ్చిన కరోనా కంటే గొప్పది. వరదలు, తుఫానులు, భూకంపాలు ఇవన్నీ వచ్చాయి కదా, వీటన్నిటికంటే అసలు భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎప్పటికీ ఎన్నడూ కూడా రానటువంటి ఘోరమైన శ్రమలు రాబోతున్నాయి. అందువలన తన ప్రియమైన సంఘమును ముందుగా తీసుకువెళ్ళాలని రాబోతున్నాడు. యేసయ్యకి అందరూ చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఘోరాతి ఘోరమైన శ్రమల గురించి అది వేరే టాపిక్, మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఎన్నో భయంకర శ్రమలండి. అందులో ఒక శ్రమ ఏంటంటే, ఈ సూర్యుడు ఇంకా తీవ్రంగా మండిపోతున్నప్పుడు మనం కొనుక్కునే ఏసీలు పనిచేయవు, ఫ్రిడ్జ్లు పనిచేయవు, కూలర్స్ పనిచేయవు. ఇప్పటికే 45 డిగ్రీలు వస్తేనే మలమల మాడిపోతాం. ఒకవేళ 60 డిగ్రీలు 70 డిగ్రీలు వచ్చింది అనుకోండి, మీరు చీమలను తీసుకొచ్చి రోడ్డు మీద పడితే దెబ్బగా మాడిపోతాయి కదా, అలా మాడిపోతాము.
అప్పుడు మనుషులు నాలుక కరుచుకుంటూ దేవుణ్ణి ఎంతగానో తిట్టుకుంటారంట. ఏంటి ఇలా మార్చేస్తున్నావు మమ్మల్ని అని చెప్పేసి నాలుక కరుచుకుంటూ ఘోరమైనటువంటి శ్రమల పాలైపోతారు. నీరంతా రక్తమైపోతుంది. అలాంటి శ్రమల గురించి బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుంది. అయితే యేసు ప్రభు తన కొరకు ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకైతే రక్తం చిందించాడో, ఎవరి కొరకైతే సిలువలో అవమానాలు పొందాడో వారిని మాత్రము ఆ శ్రమల్లో నుండి తీసుకెళ్ళిపోవడానికి రహస్యంగా రాబోతున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను ఎలా తీసుకెళ్తాడని చెప్తున్నాను, జాగ్రత్తగానండి. మనము మొన్న ఈ మధ్య అంతరిక్షానికి సునీత విలియమ్స్ వెళ్ళింది. అది అక్కడ గాలి ఉండదు, అక్కడ తేలిపోతుంటాం, మనుషులు ఎగిరిపోతుంటాం అన్నమాట. మనోళ్ళు అక్కడికి ఎంత తెలివిగా మహావేగంతో, ఇప్పుడు ఒక రాయి ఇటు విసిరేసామనుకోండి, పలానా చోటుకి వెళ్ళి పడిపోతుంది. అక్కడ పడకుండా అక్కడ కూడా ఇంకో శక్తి ఉపయోగించామంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. అలాంటి సూత్రం ఉపయోగించి ఆ భూమి కక్ష దాటి అంతరిక్షానికి మనుషులు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆమె దాదాపుగా 9 నెలల వరకు ఉంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ మధ్య తీసుకొచ్చేసారండి. ఆ మధ్యాకాశంలోకి అప్పుడప్పుడు ఆస్ట్రోనాట్స్ అంటారు, అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనలను అక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడు, మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళబోతున్నాడని బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుంది. అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకుని వెళతాడు? హౌ అవర్ జర్నీ. ఇది సీక్రెట్ జర్నీ, ఎవరి కంటికి కనబడని ప్రయాణం అన్నమాట. ఇది సంఘము ఎవరికి కనబడకుండా సీక్రెట్ గా, రాత్రి అని కాదు, పగలు అని కాదు, ఆయన అకస్మాత్తుగా తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. బైబిల్ ఆ ప్రయాణాన్ని ఏమని పిలుస్తుందంటే సీక్రెట్ జర్నీ. అకస్మాత్తుగా, అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఐ అంటారు. అంటే ఒక రెప్పపాటు సమయంలోనే తీసుకుని వెళ్ళిపోతాడు. మనము యేసు వస్తాడు అని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. అయితే ఆ జర్నీ మాత్రం ఒక రెప్పపాటు సమయం, అంతే. ఒక్క రెప్పపాటు సమయంలోనే ఆయన మనందరినీ తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ ప్రపంచంలో 197 దేశాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ ఆ రోజు ఒక అద్భుతమైన దూర ధ్వని వినిపించబడుతుంది. పెండ్లి కుమారుడు కదా, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో, మహాధ్వనితో వస్తాడు. గాని లోకములో ఎవరికి వినబడదు, ఆయన సంఘానికి మాత్రమే వినబడుతుంది. నేను చెప్పేది సీక్రెట్ జర్నీ అన్నమాట, సీక్రెట్ కమింగ్, రహస్య రాకడ గురించి చెప్తున్నాను. రహస్య రాకడ తన ప్రియమైన వధువు సంఘం కోసమే అకస్మాత్తుగా ఆయన వస్తాడని బైబిల్ ఏం చెప్తుందంటే, తెల్లవారుజామున వస్తాడు, కోడి కుయ్యినప్పుడు వస్తాడు, మొదటి జామున వస్తాడు, ఏ జామున వస్తాడో ఎవరికి తెలియదు. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. అది సీక్రెట్ గా పెట్టేశాడు దేవుడు. ఎందుకంటే తను ఇష్టపడి సంపాదించుకున్న వధువు సంఘం మనము లోకాన్ని ప్రేమిస్తున్నామా, లోక ఆశల్ని ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? చాలా మంది ఎలా ఉంటారంటే, ఇల్లు ఓపెనింగ్ జరగని, పెళ్లి జరగని ముందు మాత్రం యేసై పాట వేస్తారు. ముందు యేసై పాట, ముందు పాస్టర్ గారిని పిలిపించి ముందు ప్రార్థన, ఆ తర్వాత సంగతి వాళ్ళ ఇష్టం. ఇట్లా కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. మేము 20-30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నాం అని అంటారు. కానీ కేవలం నామకార్థంగా జీవించే క్రైస్తవులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. దయచేసి భ్రమపరిచే ఆత్మ పట్టుకుంటది. నేను కూడా చాలా కాలం నుంచి దేవునిలో ఉన్నాను అని. కానీ తను ఏ విధంగా మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడో అంతకంటే అధికమైన ప్రేమను ఆ ప్రభు రాకడ కొరకు పెడుతూ ఆయన రాకడలో ఎదురు చూచే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రయాణం గురించి నేను చెప్తున్నాను.
ఆ సీక్రెట్ జర్నీ ఎలా ఉంటుంది అంటే, మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41 వచనాల్లో ఏమని రాయబడిందంటే, ఇద్దరొక్క పొలములో ఉంటారు, ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. అలాగే లూకా సువార్త 17వ అధ్యాయం 34లో ఇద్దరు ఒక్క మంచం మీద ఉంటారు, ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు అని ఈ వచనాలు ఆయన యొక్క సంఘం గురించి, ఆ సీక్రెట్ జర్నీ గురించి వ్రాయబడ్డాయి. ఒకసారి వినండి. ఇద్దరు ఒకే పొలంలో పనిచేస్తుంటారు. ఆ ఇద్దరులో ఒకరు సిద్ధపడిన వారుగా ఉంటారు. ఏ పని చేసినా సరే, ఆ పనిలో ఎంత నిమగ్నమైపోయినా సరే ప్రభు కొరకు చాలా స్పృహ కలిగి ఉంటారు వాళ్ళు. చూడండి ఎంత నమ్మకంగా ఉంటారో కొంతమంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వేరే ప్రాంతంలో వాళ్ళు బానిసలుగా ఉండినప్పటికీ, అంటే వారు బబులోను దేశంలో ఉండినప్పటికీ, ఆ రాజు దగ్గర ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, తాను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమంటే, మహారాజా మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, మీరు మమ్మల్ని పోషిస్తున్నారు కదా అని మేము మా దేవుని ఆజ్ఞ మీరలేము, మేము నువ్వు చెప్పినదా ఏదైనా చేస్తాం, కానీ మా దేవుని విషయాలకు వస్తే మాత్రం మేము దానికి సాగిలపడలేమని చెప్పేశారు. అంటే కొంతమంది అడ్జస్ట్ అయిపోతుంటారు క్రైస్తవులు. ఈ పొలంలో పని చేస్తున్నానా, ఈ పొలంలో డబ్బులు వస్తాయి, నేను ఒక ఇల్లు కట్టుకుంటాను, ఆ తర్వాత నాకు చాలా విలాసంగా అన్ని బాగుంటాయి అనే ఉద్దేశంతో ఆ రకంగా కొంతమంది అయిపోతే, కొంతమంది ఏమో నేను బాగా పని చేసుకొని నేను ఎంత టైం అయినా కానీ నా ప్రభు సన్నిధికి వెళ్ళిపోతూ ప్రభుని ప్రేమిస్తూ నేను సంపాదించుకున్న దాంట్లో నా ప్రభు పరిచర్య కొంత ఉపయోగిస్తూ నేను ప్రభు పరిచర్యలో పాల్గొనాలి అనే ఉద్దేశం. రెండు విధాల మనసులు ఉంటాయన్నమాట. ఇద్దరు ఒకే పొలంలో పనిచేస్తారు, ఇద్దరు దేవుని పిల్లలే, ఇద్దరు దేవుని రక్షణ పొందిన వారే, కానీ వారు సంపూర్ణంగా మారలేదు. దేవుని పిల్లలారా, వారిలో ఒకరు తీసుకొని పోబడ్డప్పుడు వెంటనే పక్కన చూసిన వెంటనే బట్టలు మాత్రం ఉంటాయి అక్కడ. అరే ఇప్పుడు దాకా నాతో పనిచేసిన ఎడ్డిల్లిపోయాడు అని కంగారు పడిపోతాడు మనిషి. ఇద్దరు తిరుగలు విసురుతుంటారు స్త్రీలు, ఇద్దరు దేవుని పిల్లలే, ఇద్దరు ఒకే పనే, కానీ కొందరు ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు. నేను ప్రభు బిడ్డగా జీవించాలి, ఏ పని చేసినా నాకు ఉన్నా లేకపోయినా నేను ప్రభువులో ఉండాలి అని ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ప్రియులరా ఈ మాటలు ముగించేలోపు ఒకవేళ ప్రభు వస్తే మనందరిలో చాలా మంది వెళ్ళిపోవాలని ఆశపడుతుంటారు, వెళ్ళిపోవడానికి సిద్ధపడరు కొంతమంది. ఇటు నుంచి ఇటే వెళ్దాం, వేసి రాకడొస్తే అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఎవరు రాలా, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఆ ఉద్దేశంతో మనం వచ్చేది. తొందరగా వచ్చిన ఫస్ట్ గారు రేపొద్దున మనం ఏదైనా పని పెట్టుకుందాం అంటే ఏదైనా పనులు పెట్టుకుంటారు కొంతమంది రేపటి కోసం. కానీ ఈ వాక్యం వింటున్న మీరు, ఒకవేళ నేను వాక్యం ముగించేలోపే ప్రభు వస్తాడు అనుకోండి, ఎంత ఆశ్చర్యమైన ప్రయాణం. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీ రాక ఏ క్షణమో, యేసయ్యా నీ రాకడ ఏ క్షణమో నేను నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో నీలాగా ప్రేమించిన వాళ్ళు ఎవ్వరు లేరు. నా జీవితంలో పాపినైన నా కోసం నీవు పాపిగా చేయబడ్డావు, పాపినైన నా కోసం నువ్వు పాపముగా ఎంచబడ్డావు, నా కోసం నిందలు పడ్డావు. ఈ లోకంలో నాకు ఏది ఉన్నా లేకపోయినా నా ప్రభువే నా జీవితం, నా సొంతం అని ఎవరైతే జీవిస్తారో వారి కోసం ప్రభు ఎంత ఆశపడుతున్నాడో తెలుసా? అందుకే ఆయన సీక్రెట్ గా రావడానికి కారణం అదే. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందిగా దూరం నుంచి వింటున్న వారు కానీ, యేసు ప్రభు నిజంగా సమాధి గెలిచాడా, యేసు ప్రభు నిజంగా తిరిగి లేచాడా
ఆయన లేస్తే తప్పకుండా వస్తాడు కాబట్టి ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి చరిత్ర చెబుతుంది. సమాధి రుజువుగా ఉంది. ఎంతో మంది తిరిగి లేచినటువంటి ప్రభువుని ప్రకటిస్తున్న వారు ఉన్నారు. ఇందులో ఏ అనుమానం లేదు. ఆయన తప్ప మరణమును ఓడించిన వాడి ప్రపంచంలో ఎవ్వరు కూడా లేదు. మీ అందరికి ఆనందంగా ఉందండి? అయితే రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏసైకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. అయితే ఆయన సీక్రెట్ గా తీసుకెళ్ళిపోబోతున్నాడు అనే విషయం ఇక్కడ చెప్తుంది. ఆ రోజు ఇద్దరు ఒకే మనసు మీద ఉంటారు. భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే యేసు అకస్మాత్తుగా వచ్చే సమయానికి ఇద్దరు ఒకే మనసు మీద, అంటే అది రాత్రిపూట కావచ్చు, లేకపోతే పొలంలో పనిచేస్తున్నారు అంటే అది ఉదయం పూట కావచ్చు. అలాగా ఈ ప్రపంచంలో కొన్ని చోట్ల పగలుంటుంది, కొన్ని చోట్ల రాత్రులు ఉంటాయి. దేవుడు ఎప్పుడైనా అకస్మాత్తుగా వచ్చినప్పుడు, అది రాత్రి అయినా పగలైనా, అది ఆ వేకువ జామైనా తెల్లవారు జామైనా, ఆ బూర శబ్దము ఎవరికి వినిపించబడుతుందో వారు సడన్ గా మాయమైపోతారనమాట. వారి శరీరాలు అదృశ్యమైపోతాయి, మహిమ దేహాలుగా మార్చబడతాయి. ఆ బట్టలు ఇక్కడ విడిచిపెట్టబడతాయి. ఆ మధ్య ఒక దేశం ఎవరు ప్రకటించిందంటే, క్రైస్తవులు మాత్రం విమాన పైలట్లుగా పెట్టుకోవద్దు. వారి బైబిల్ చెబుతుంది వారి ప్రభు ఒకరోజు తీసుకెళ్లిపోతాడంట అని. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు పైలట్ గా ఉన్నటువంటి వారు ఎవరైనా దేవుని పిల్లలున్నట్లయితే, బస్సు డ్రైవర్లుగా ఎవరైనా ఉన్నట్లయితే, విమానంలో పోతున్నవారు కానీ, లేదంటే బైకుల మీద పోతున్నవారు కానీ, లేదా ట్రైన్స్ లో పోతున్నవారు కానీ, ఎవరైనా సరే సడన్ గా ప్రభు వచ్చినప్పుడు, ఆ తన బిడ్డలను ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు ఎన్నో అపాయాలు ఆ రోజు జరుగుతాయి. ఎంతో ఘోరమైన సంఘటనలు జరుగుతాయి. విమానాలు కూలిపోతాయి, బస్సులు పడిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. అలాంటి సమయంలో ఈ ప్రపంచాన్ని ఒకడు మోసం చేయడానికి వస్తాడు. వాడు ఏం చెప్తాడంటే, ఏలియన్స్ వచ్చి తీసుకెళ్లిపోయారు వెళ్ళని చెప్తాడనమాట. ఎవరొచ్చి? ఏలియన్స్ వచ్చి, అంటే ఆ గ్రహాంతర జీవులు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోయారు అని చెప్తారు. నేను చెప్పేది ఒక సీక్రెట్ జర్నీ. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళే లోపే వచ్చేస్తే నా ప్రభువును కలుసుకుంటాను. ప్రభువా, నా ఇంటి దగ్గర నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నా అన్నదమ్ములు ఉన్నారు, వారు ప్రియమైన రక్షకుడా, నువ్వు సిలువలో ప్రాణం పెట్టిన సంగతి వాళ్ళు ఇంకా తెలుసుకోలేదయ్యా, వారికి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రార్థించండి. నిజంగా మీకు భయం ఉంటే ఆ విధంగా ప్రార్థించి వారిని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేను ఇప్పుడు ఎలా తీసుకుని వెళతాడు అని చెప్పాను. అయితే తీసుకుని వెళ్ళడానికి ఏ వాహనాలు వస్తాయి? మనము అంతరిక్షానికి వెళ్ళడానికి రాకెట్స్ ఉపయోగిస్తారు. చూడండి, ఒక సెకనుకు 8 కిలోమీటర్ల వేగంతో వెళ్తారనమాట. ఒక సెకనుకు 8 కిలోమీటర్ల వేగం. ఎంత వేగమో చూడండి. మొన్న అంతరిక్షం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి దిగి వచ్చినటువంటి స్పేస్ షటిల్ అంటారు, అది ఒక సెకన్కి 8 కిలోమీటర్ల వేగంతో వచ్చేస్తుంది అనమాట. దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుని నిదానంగా సముద్రంలో దింపి అప్పుడు అందులో ఉన్న వాళ్ళు బయటికి తీశారు. మనము అంతరిక్షానికి వెళ్ళాలి. మనము అనంతలోకాలు దేవుడుండే దివ్యమైన స్థలానికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళడానికి ఆస్ట్రోనట్స్ మంచి బట్టలు వేసుకుంటారు. వాళ్ళు స్పేస్ సూట్ అంటారు. కొన్ని వేల కోట్లు అది ఆ డ్రెస్సు, కొన్ని వేల కోట్లు ఆ డ్రెస్సు. అది వేసుకుంటే గాని అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. అలా కాకుండా మరి మనం అంతరిక్షానికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన డ్రెస్ ఎలా ఉండాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం డ్రెస్ అది? యేసుక్రీస్తుని ధరించుకోండి అని రాయబడి ఉంది. చెప్పండి, ఎవరిని ధరించుకోవాలంట? యేసుక్రీస్తుని ధరించుకోవడం ఏంటి? నీ మాటలో యేసై కనబడాలి, నీ చూపులో యేసై కనబడాలి, నీ మాటలో యేసై కనబడాలి, నీ ప్రవర్తనలో యేసు కనబడాలి, నీ జీవితంలో యేసు కనబడాలి.
నిన్ను చూచిన వాడు యేసును చూచినట్టు ఉండాలి. అందుకే 30 60 100 ఫలించడం అంటే ఏంటి? నా దేవుడు నన్ను బాగా దీవించాడండి, నేను ఈ సంవత్సరం ఈ పొలం కొన్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను అది చేశాను, బాగా దీవించాడు అని నువ్వు చెప్పుకుంటున్నావు. 30 60 100 నీ జీవితంలో యేసు కనబడాలి. కొంతమంది జీవితంలో మసకగా కనిపిస్తాడు, మసక డిమ్ముగా కనిపిస్తాడు. ఒకసారి యేసయ్యలాగా కనిపిస్తాడు, మరొకసారి మామూలుగా కనిపిస్తాడు. ఆదివారం మాత్రం యేసయ్యలాగా కనిపిస్తాడు, సోమవారం నుంచి శనివారం దాకా యమకింకరులాగా కనిపిస్తాడు. అంటే ఇవన్నీ ఏంటంటే డూప్లికేట్ జీవితాలు అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ స్పేస్లోకి వెళ్ళాలని చెప్తున్నా, మీతో పాటు నేను కూడా రావాలి. ఎంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అనుమానాలు ఏం పెట్టుకోదు, ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారండి, గట్టిగా చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళడానికి మీరు రెడీగా ఉంటే గనుక ఈ రాత్రి యేసు క్రీస్తును ధరించుకోవడానికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. యేసు క్రీస్తు నా బట్టలుగా ఉండాలి. బైబిల్ చెబుతుంది మేఘాల మీద యేసు వచ్చుచున్నాడని ఉంది, మేఘాల మీద వస్తాడనుంది. కానీ ఆయన సంఘానికి ఎంత అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాడో తెలుసా? మనము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో మేఘముల మీద కొనిపోబడుదుము. అందరూ చెప్పండి, మేఘముల మీద కొనిపోబడుదుము. అందరి ప్రయాణం మేఘాల మీద ఉంటే ఎంత తేలిగ్గా ఉండాలండి? మేఘాల మీద ఎలాంటి ఎంత తేలిగ్గా ఉండాలి? కొంతమంది సన్నగా ఉండగానే ఎంతో బరువుగా ఉంటారు. అంటే నేను బండగా సన్నగా దాని గురించి కాదు చెప్పేది. ఒకసారి నేను వాక్యం చెప్పాడు, గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఇట్లా ఏంటమ్మా అంత భారంగా కొడుతుంటే, అయ్యా నువ్వు నాకు వాక్యం చెప్పేటప్పుడు నిజంగా నాకు కోడల మీద కడుపు మండుతుంది నాకు, అందుకని ఏసై గారు చప్పట్లు కొట్టేది, దాన్ని ఇట్లా దంచాలని పడుకుంటుంది. ఎంత బరువుగా ఉందో మనసు. మీ మనసులు బరువుగా ఉన్నాయా? తేలిగ్గా ఉన్నాయా? తేలిగ్గా ఉండేవాళ్ళు మేఘాల మీద వెళ్తారు. అది లిటరల్గా మేఘాల మీద అని రాయబడింది. అంటే పౌలుకు దేవుడు చెప్పాడనమాట, మేఘాల మీద నా బిడ్డల్ని నేను తీసుకుని వెళ్తాను. చాలా మంది చచ్చిపోయిన తర్వాత ఏడుస్తున్నారు అనమాట సంఘంలో, తెస్సలోనిక సంఘంలో. అప్పుడు పౌలు ద్వారా దేవుడు చెప్పాడు, మీరు ఎందుకు ఏడుస్తారు? యేసయ్య తిరిగి లేచాడు కదా, యేసయ్య తిరిగి లేచాడు, యేసయ్య బిడ్డలు చనిపోయి సమాధిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆ సమాధిలో ఉన్న వాళ్ళు లేస్తారు, బ్రతికి ఉన్న వాళ్ళ శరీరాలు ఒక్కసారిగా మార్పు చెంది ఆ చచ్చిపోయి సమాధులు ఉన్నారే వాళ్ళు ముందు లేస్తారు, వారి వెనుక సజీవులమై ఉన్న మనము ఏకముగా ప్రభువుని కలుసుకోవడానికి మేఘముల మీద కొనిపోబడుదుము అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనందరూ మేఘాల మీద కలుసుకోబోతున్నాం. అందుకే తేలిక అవ్వండి, తేలికైపోండి. కోపాలు, ద్వేషం ఇవి రాళ్ళు. కొంతమంది రాళ్ళు మింగుతుంటారు. రాళ్ళు మింగినా మనం పరలోకం వెళ్ళొచ్చు. రాళ్ళు మింగినా కొంతమంది తెలియకుండానే ఏదేదో మింగుతుంటారు. కానీ కోపము, అసూయ, ద్వేషం ఇవన్నీ, ఈ మాటలు విన్నారో లేదో, ఇవి పెద్ద పెద్ద బండ రాళ్ళు. ఇవి ఈ రాళ్ళు కడుపు నిండా ఉన్నాయనుకో, వాటిని తవ్వుకుని తీయాలి, తవ్వుకుని తీసి పారేయాలి. తేలిక అయిపోతావు నీవు. తేలిక అయిపోతేనే మేఘముల మీద నీకు ప్రయాణం ఉంది. నే ఎప్పుడు వస్తావో అని ఎదురు చూసి పాట పాడుకోవడమే కాదు, నువ్వు తేలిక అవ్వడానికి ఈ రాత్రే నీకు టైం అనుకోవాలి. రేపు మనది కాదు, రేపు మనది కాదు, ఈ రోజే మనది. దేవుడు ఈ రాత్రి వస్తే నీవు మేఘముల మీద కొనిపోబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? నేను ఇలా చేశాం కదా, నేను ఆఖరికి ఒక సూచన చెప్తాను. అంటే యేసయ్య వస్తాడని ఇప్పటి నుంచో చెప్తున్నారు కదా, ఏమైనా సూచన ఉందా పాస్టర్ గారు అని మీరు డౌట్ వచ్చింది అనుకోండి. మీరు చూడండి, మనము పంట పొలములో పంట వేసేటప్పుడు వర్షం మేఘాలు ఎట్లా ఉన్నాయి వాటి వైఖరిని చూచి మనం అదును చూచి పంట వేస్తాం. ఇప్పుడు మబ్బు పట్టింది వర్షం వచ్చేస్తుంది అని చెప్తాం. అట్లాగే దేవుని రాకడకు ఏమైనా సూచనలు ఉన్నాయా అని కానీ మీకు డౌట్ వస్తే మీరు 3 ప్రాముఖ్యమైనవి చెప్తాను. అప్పుడు యేసయ్య మనకు ఎంత సమీపంగా ఉన్నాడో అర్థమైపోతుంది. మనము మేఘాల మీద వెళ్తామనేది గుర్తుపెట్టుకోండి, తేలిక అవ్వాలని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుని, అయ్యా యేసయ్య త్వరగా వస్తాడు అని ఇప్పుడు చెప్తున్నారు కదా, నేను ఇక్కడ
ఈ ఈ మన చిట్టూర్పు గ్రామంలోనే వచ్చేటప్పుడే ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. నేనేం చేశానంటే అలా కూర్చుని ఇంటి దగ్గర అలా నిద్ర వచ్చేది, బైబిల్ చదువు ఒక జస్ట్ కునుకు పట్టు వచ్చింది. అందులో వెంటనే ప్రభు నా దగ్గరకు వచ్చి మత్తయి సువార్త 24:42 చూడు అని నాకు వెంటనే ఒక సెకండ్ కాలంలోనే దర్శనం కలిగింది అనమాట. దాంట్లో ఏమన్నదంటే, ఏవైతే మనం మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి అని చెప్పి నాకు ఆ వచనం కనిపించింది. అంటే అది వచ్చి కూడా ఇప్పటికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. అంటే దేవుని మాట వ్యర్థం కాదు. ఆయన సూచనలు మనకు కనిపించినప్పుడు ఆ రాకడ జరుగుతూ వస్తుంది అనమాట. టైం దగ్గర పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రభు యొక్క రహస్య రాకడ దగ్గరగా ఉందనడానికి 3 చోట్ల 3 ఏరియాలు చూపిస్తాం మీకు. ఈ 3 ఏరియాలు మనసులో పెట్టుకోండి. మొదటి ఏరియా ఏంటంటే ఇశ్రాయేలీయులు. చెప్పండి, ఏంటిది? భూమి మీద ఇశ్రాయేలు ఉన్నారు తెలుసు కదా. పాత నిబంధన అంతా ఇశ్రాయేల్ గురించే కదా. ఆ ఇశ్రాయేల్ ఇంకా ఉన్నారు. వాళ్ళ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మనందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు. ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి యేసు ప్రభు ఒక అద్భుతమైన సూచన చెప్పారు. నేను రహస్యంగా రావడానికి ఒక సూచన మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి అని ప్రభు ఏం చెప్పారంటే, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నా రాకడ సమీపంలోనే ద్వారము దగ్గరే ఉందని తెలుసుకోమని చెప్పాడు. అది మత్తయి సువార్త 24:32 రాయబడి ఉంది. మత్తయి సువార్త 24:32 ఏమన్నా చూడండి. అంజూరపు చెట్టు గురించి చూచి మీరు చూడండి, చదవండి గట్టిగా. ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఒకసారి చూడండి, అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాను ఒక 2 నిమిషాల్లో. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నా రాకడ సమీపముననే ద్వారం దగ్గర ఉందని తెలుసుకోమని చెప్పాడు. అంజూరపు చెట్టు మన దేశంలో ఎక్కడ ఉండదు, అది ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. ఆ అంజూరపు చెట్టు అది చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందని మీకు ఎట్లా తెలుస్తుందో, అట్లాగే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నా రాకడ సమీపం ద్వారం దగ్గర ఉందని తెలుసుకోమని ప్రభువు చెప్పారు. అది ఎట్లాగునంటే, అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలులకు గుర్తు అనమాట. ఇశ్రాయేలులకు గుర్తు. అది మోడు బారిపోయి వేరులతో సహా పెకలింపబడి సమస్త దేశాలకు చెదరిపోయారు ఇశ్రాయేలు అందరూ కూడా. ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు సిలువ వేయబడిన తరువాత 38 సంవత్సరాలకు యేసయ్య సిలువ వేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన 38 సంవత్సరాలకు యేసయ్యను సిలువ వేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాక, ఈయన్ని సిలువ వేయండి, ఈయన మనిషి అయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నాడు, సిలువ వేయండి అని అన్నారనమాట. ఆ శాపం వారి మీదకి వచ్చింది. అంటే యేసయ్య సిలువ వేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన 38 సంవత్సరాల కంటే 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వాళ్ళ మీదకి వచ్చి ఆ దేశంలో నుండి అందరినీ తరిమేశాడు. పీకల్లోతు రక్తంలో వారిని ఆయన బయటకు వచ్చాడు. వాళ్ళందరినీ ఓచకోత కోసేశాడు. ప్రపంచ దేశాలు అన్నిటికీ చెదరిపోయారు. 70వ సంవత్సరం, ఇప్పుడు ఇది 2025 సంవత్సరం కదా, 70వ సంవత్సరంలో జరిగిందండి. యేసయ్య తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఆ దేశం పూర్తిగా యూదులు ఒక్కరు కూడా లేకుండా ప్రపంచ దేశాలు అన్నిటికీ చెదరిపోయారు. అన్ని దేశాలకు పారిపోయారు. మన దేశానికి కూడా వచ్చారు, గుంటూరులో కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అన్ని దేశాలకి చెదిరిపోయి మోడు బారిపోయింది ఆ దేశం అంతా. వేరొకరు వచ్చి అందులో కాపురం ఉంటున్నారు. వారి శాపం అంత భయంకరమైపోయింది. అయితే దేవుని పిల్లలారా, ఒక ఆశ్చర్యమైన విషయం యేసయ్య చెప్పాడు, మరలా చిగురిస్తుంది. చిగురించినప్పుడు మీరు తెలుసుకోండి,
అప్పుడు నా రాకడ దగ్గర ఉంటుందని తెలుసుకోండి అని చెప్పాడు. ఎప్పుడు చిగురించిందో చెప్తున్నాను. 1917 సంవత్సరంలో ఏం జరిగిందంటే, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు 1917లో అన్నమాట, వాళ్ళందరికీ ఒక బాధ కలిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ చెదరిపోయిన వాళ్ళు అందరూ నిందలు పడుతున్నారు. జర్మనీ దేశంలో అయితే హిట్లర్ అనేవాడు 60 లక్షల మందిని కాల్చి పారేశాడు, యూదులు ఉండకూడదు అని. అలా ప్రపంచ దేశంలో యూదులందరూ అవమానాలు పొందారు. మన దేశం ఒక్కటే గౌరవించింది వాళ్ళని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు అబ్రాహాముకి ఏం చెప్పాడు తెలుసా? ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తా, ఎవరైతే నిన్ను దీవిస్తారో వారిని దీవిస్తానని చెప్పాడు కదా. ఇశ్రాయేల్ని మన దేశం ప్రేమించింది అనమాట, ఆదరించింది. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ గానే ఉంటారు. ఇశ్రాయేల్ చూడండి, హిట్లర్ అనేవాడు 60 లక్షల మందిని ఒక గ్యాస్ ఛాంబర్ లో పడేసి అన్నం లేకుండా నీళ్ళు లేకుండా చంపి పారేశాడు. అలాగే ప్రపంచ దేశాల్లో ఎన్నో నిందలు పడ్డారు. అయితే 1917వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకుంది. పాప యూదులు అన్ని దేశాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకు ఒక దేశం కావాలి అని ఫస్ట్ గా డిక్లరేషన్, బల్ఫర్ డిక్లరేషన్ అంటారు, వాళ్ళకు పాపం ఆ దేశం ఇద్దాము అని ఒక నిర్ణయం తీశారు. అయితే అప్పుడప్పుడు కొద్దిమంది వస్తా ఉన్నారన్నమాట. ఆ తర్వాత మీరు సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి, 1948వ సంవత్సరంలో చెదరిపోయిన యూదులు అందరూ దాదాపుగా 1948వ సంవత్సరానికి అందరూ ఆ దేశానికి వచ్చేసారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా. 1948 అందరూ ఆ దేశానికి వచ్చేసారు. వాళ్ళకి స్వతంత్ర దేశం వచ్చింది. మనకి 1947 ఆగస్టు 15 అయితే వాళ్ళకి 1948 మే 14 ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళకి సొంత దేశంగా ఉండడానికి డిక్లేర్ చేసేసారనమాట. అప్పటి నుంచి 1948వ సంవత్సరంలో చిగురించారు, అంజూరపు చెట్టు చిగురించింది, యూదులందరూ తిరిగి వచ్చేసరి. ఇది 2025వ సంవత్సరం. మీకు యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచనం ఉంటుంది. ఏంటంటే మీరు జాగ్రత్తగానండి, యెహెజ్కేలుని ఒక లోయలో నిలబెట్టాడు దేవుడు. నిలబెడితే అన్ని శవాలే, అన్ని ఎముకలన్నీ ఎక్కడెక్కడ పడేసి ఉన్నాయి. తల ఒక చోట, కాలు ఎముకలు ఒక చోట, పక్కటి ఎముకలు ఒక చోట, అన్ని పడేసి ఉంటే దేవుడు అన్నాడు, యెహెజ్కేలు ఇవి బ్రతుకగలవా అని అన్నాడు. అయ్యా నాకేం తెలుసయ్యా, ఎన్ని ఎముకలే కదా అన్నాడు. అయితే యెహోవా జీవము తోడు, మీరందరూ నిలబడాలి అని నువ్వు ఒక ప్రవచనం చెప్పు అని చెప్పాడు. అలా చెప్పిన వెంటనే ఎముకలన్నీ కూడా, అంటే పుర్రె ఒక చోట ఉంది, ఆ కాలు ఎముకలు ఒక చోట ఉన్నాయి, చాలా లక్షలు ఉన్నాయి అక్కడ. అయితే ఏ పుడికు ఏ వెన్నెముక కావాలో అది వచ్చి చేరేసింది. తర్వాత కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు అన్ని కూడా అస్థి పంజరాలాగా ఉన్నాయి. ఆ తర్వాత మరలా ప్రవచనం చెప్పాడు. మరలా గడగడమని ధ్వని పుట్టి అందరూ చర్మము మాంసము అంతా చేరి ఒక సైన్యంలాగా నిలబడ్డారు. ఇది యెహెజ్కేలుకు చూపించాడు. అంటే యూదులు ఏమనుకున్నారంటే మన దేశం అయిపోయింది, ఇంకా మనం చెల్లాచెదురులు అయిపోయాము, మన దేశానికి వెళ్ళలేము, అబ్రహాంకి వాగ్దానం చేసిన ఆ పాలు ప్రపంచ దేశానికి మనం వెళ్ళలేము, మన బ్రతుకులు ఇలాగ అయిపోయాయి, ప్రపంచం అంతా చదిరిపోయాం, మనకు ఆశలు లేవు అని అనుకుంటున్నారంట వాళ్ళు. అయితే యెహెజ్కేలు ప్రవచనం ద్వారా దేవుడు దాన్ని నిలబెట్టి ప్రపంచం అంతటి నుండి జనులందరూ, అంటే యూదులందరూ ఆ దేశానికి వచ్చేసారండి. ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా! ఆ దేశంలోకి వచ్చిన తరువాత యేసయ్య ప్రవచనం చెప్తున్నాడు, అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురించడం మీరు చూస్తారో. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్తారు ఎవరైనా? 1948 నుండి 2025 సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ ఉన్నారు, ఇంటికాడ ఉన్నారు. 77 సంవత్సరాలు, అంటే ఒక తరం గతించల. యేసయ్య ఏం చెప్పాడంటే, ఆ తరము కూడా గతించకుండా ఉన్నప్పుడే నేను వస్తాను, ద్వారం దగ్గరే ఉందని చెప్పాడు. ఇప్పటికి 77 సంవత్సరాలు అవుతుందంటే ఒక తరం గతించాలంటే 100 సంవత్సరాలు అనుకుందాం. ఇంకా కొన్ని సంవత్సరాలకే మనము అద్భుత రీతిలో, అంటే ఆ తరము గతించక మునిపే ప్రభు వస్తాను అని చెప్పాడు అనమాట. అంజూరపు చెట్టు చిగురించింది 48లో, అప్పుడు ద్వారం దగ్గరే ఉన్నానని చెప్పాడు కదా. ఇంకా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఐ, అంటే ఒక కనురెప్ప పాటులో ప్రభు రావడానికి
టైం అంతా సిద్ధమైపోయింది. మనం టైం పెట్టుకున్నప్పుడు టైం క్లాక్ ఉంటుంది కదా, ఇశ్రాయేలులో ఏం జరుగుతుందో మనం చూడాలి. దేవుని పిల్లలు, ప్రయాణాలు, జ్ఞానము, తెలివి అధికమగుట వలన ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతారంట. ఇప్పుడు మన దేశంలో సూపర్ సోనిక్ విమానాలు కానీ లేదా ఎయిర్ జెట్స్ అన్నమాట, అంటే ఎయిర్ లైన్స్ భలే వేగంతో వెళ్ళిపోయి వాటిని కనిపెట్టారు. అసలు నిజంగా ఎంత జ్ఞానం అంటే, అంతరిక్షంలోని మనుషులు ప్రయాణం చేస్తున్నారంటే అది ఎంత టెక్నాలజీ చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యంలో, దానియేలు 500 సంవత్సరాలకు పూర్వమే, యేసయ్యకు ముందు 500 సంవత్సరాలకు క్రితమే తెలివి అధికమైపోతుంది యేసయ్య రాకడ దినాల్లో అని చెప్పాడు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని. చూడండి, తెలివి అధికమవుతుంది అని దేవుని వాక్యం. నిజంగా మీరు జెట్స్ ఉన్నాయి కదా, ఈ రోబోట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు రోబోట్స్ చూసారు లేదు, అవి చక్కగా మనిషిలాగానే పనిచేస్తున్నాయి, మనిషిలాగానే మాట్లాడుతున్నాయి. ఆ మధ్య లోకేష్ కూడా ఒక రోబోట్తో మాట్లాడాడు. బైబిల్ చెబుతుంది, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో, అక్కడ ఒక ప్రతిమ, అంత్యక్రీస్తు ఒక ప్రతిమ నిలబెడితే ఆ ప్రతిమ మాట్లాడును అని రాయబడి ఉంది. అంటే ఒక బొమ్మెలా మాట్లాడుతుందని అప్పుడున్న ప్రజలు అనుకున్నారు. కానీ ఇప్పుడైతే యాక్చువల్గా అసలు యుద్ధాలు కూడా చేస్తున్నాయి కొన్ని బొమ్మలు, రోబోట్స్ అన్నమాట. మనిషి ఆకారంతోనే చేస్తున్నారు. మనిషి స్కిన్ ఎలా ఉందో ఆ స్కిన్ లాగానే తయారు చేస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఎంత టెక్నాలజీ పెరిగిందో చూడండి. మాట్లాడుతుంది బొమ్మ. అంటే ప్రభు రాకడ దినాలు దగ్గర పడేసరికి తెలివి అధికమైపోతుంది అని దానియేలు చెప్పాడు. మీ గ్రామంలో ఉన్న చిన్నపిల్లలను చూడండి ఒకసారి, అలాగే అంతకుముందు ఉన్న చిన్నపిల్లలను చూడండి. తెలివి చాలా ఎక్కువైపోయింది, అధికమైపోతుంది. అప్పుడు అంత్యకాలం అని మీరు గ్రహించండి. నా రాకడ గుమ్మం దగ్గర ఉందని తెలుసుకోండి. ప్రపంచ ప్రజలలో ఇదే ప్రాముఖ్యమైన తెలివి జ్ఞానము. అంతరిక్షానికి వెళ్ళడానికి తెలివి జ్ఞానం, మహావేగంతో శూన్యంలోకి మనుషులు వెళుతున్నారు. ఇదంతా ఈ తెలివి అధికమవుతున్నప్పుడు నా రాకడ సమీపంగా ఉంది అని తెలుసుకోండి అని చెప్పాడు. దేవుని పిల్లలు వాక్యాన్ని బాగా చదివి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుని దేవుని రాకడకు సిద్ధపడాలి. అందుకే బైబిల్ చెబుతుంది, నేను లోక పరిస్థితిలో తెలివి అధికమవుతుంది అని చెబుతుంది. రెండవది, నోవాహు దినాలు లోతు దినాల్లాగా ఉంటాయని చెప్పాడు. అంటే జనులు తినడము, త్రాగడము, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, కొనడం, అమ్మడం. మీరు చూడండి, నెల్లూరు మొత్తం అంతకుముందు ఎక్కడ చూసినా అసలు ఒక్క హోటల్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు చాలా హోటల్స్ తాటి బెల్లం కాఫీ అని పెట్టేసి, తాటి బెల్లం కాఫీలు, ఆ తర్వాత ఆ రుచులు అని చెప్పి రకరకాల భోజన పదార్థాలు, హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ. అంత మాత్రమే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్ని లక్షలు ఇల్లు కట్టేయాలి, ఇన్ని లక్షలు కట్టాలి అని చెప్పేసి ఇల్లు కట్టడం. ఒకవేళ ఎవరైనా వ్యాపారాలు చేస్తే వ్యాపారాలు చేయడం, డబ్బులు సంపాదించడం, ఇంకా ఈ పని బాటలో పడిపోతారు మనుషులు. అకస్మాత్తుగా జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోయి అంత దీక్షలు మునిగిపోయారంట. కొనడం, అమ్మడం, తినడం, వ్యాపారం చేయడం. అంచె దినాలు కూడా అలాగే ఉంటాయని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు జిన్లు అలా ఉంటే మనము తినడానికి త్రాగడానికి కాకుండా సిద్ధపడడానికి టైం కుదుర్చుకోవాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీరు చూడండి, మీ ఇంట్లో ఎప్పుడైనా ఊరు వెళ్ళే వాళ్ళ చూడండి, ఎక్కడికమ్మా వెళ్తున్నావు అంటారు. అంటే వాళ్ళతో రెడీ అయ్యి ఉంటారు కాబట్టి చక్కగా నీట్గా బట్టలు వేసుకుని, తలదూకుని, కొంతమంది పూలు పెట్టుకుని, లిప్స్టిక్ వేసుకుని, మెళ్ళకు అది వేసుకుని, లేకపోతే వడ్డానం పెట్టుకుని మొత్తం అంతా తయారైపోయి వెళ్ళిపోతారు. కొంతమందికి బంగారం లేదనుకోండి, రమా గోల్డ్, ఉమా గోల్డ్, డూప్లికేట్ గోల్డ్ వేసుకుని మొత్తం వెళ్తారు. ఒకవేళ అది కూడా దొరకలేదు అనుకోండి, పక్కింటి వాళ్ళకి పోయి అమ్మ కొద్దిసేపు వేసుకుని వస్తాను అని చెప్పేసి ఇలాగ వీటి మీద వ్యామోహం అయిపోయి, ఎలాగైనా నువ్వు ప్రయాణమై వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు వీడు ప్రయాణం అవుతున్నాడు అని తెలిసిపోద్ది, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. మరి క్రైస్తవులు
నేను మేఘాల మీద వెళ్ళబోతున్నాను, నా ప్రభు నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు అని ఏ సంకేతం ఇస్తున్నావు? నిన్ను చూసి ఎవరైనా ఈ మనిషి ప్రయాణంలో ఉన్నాడు అని అనుకుంటున్నారా నిన్ను? నీవు ఈ అబద్ధం మానేసావు, ఈ దొంగతనం మానేసావు, ఈ పాపం మానేసావు, ఈ చీకటి బ్రతుకు మానేసావు, నీలో ఏంటి మార్పు అని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నీవు ప్రయాణంలో ఉన్నావని అర్థం. నీవు యేసుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందు ఇనప రోడ్లు పెట్టుకుంటారు, చీపురు కట్టలు పెట్టుకుంటారు, బేతాల బొమ్మలు పెట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? భయం. క్రైస్తవులు కూడా అంతే. ఇల్లు పెట్టుకుని ఇంటి ముందు చీపురు కట్టలు, ఇంకా ఇనప రోడ్లు, బేతాళ బొమ్మలు, ఇంకా వాస్తులు, ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు వీళ్ళు ఒకటైపోతే నువ్వు ప్రయాణంలో ఉన్నావని ఎలా తెలుస్తుంది? ఒకసారి ఒక సింహానికి ఒక పిల్ల పుట్టింది. అది సింహం పిల్లే కదా. సింహానికి పుట్టింది ఏమవుతుంది చెప్పండి? సింహం పిల్లే కదా. ఆ సింహం పిల్ల తప్పిపోయి పాపం ఎట్లాగో గొర్రెల్లో కలిసింది. గొర్రెలు కలిసరికి ఆ గొర్రెల మధ్య మేస్తూ మేస్తూ గొర్రె స్వభావం వచ్చింది దానికి. ఈ పెద్ద సింహమేమో నా కొడుకు తప్పిపోయాడు, నా కొడుకు తప్పిపడింది, ఊరంతా వెతుకుతా ఉంది, ఎక్కడ దొరకట్లేదు. ఒకరోజు అడవిలో గొర్రెలు చాలా ఉన్నాయి. ఆ గొర్రెల మధ్య ఇది కనిపించింది. వెంటనే పెద్దగా గాండ్రించింది. మొత్తం గొర్రెలు పారిపోయాయి. ఇది కూడా పారిపోయింది. ఎందుకు? ఇది గొర్రెలాగా ఉంది కాబట్టి. ఇది బాగా స్పీడ్గా పరిగెత్తి, ఏయ్ నువ్వు నా కొడుకువే, నా ముఖం చూడు ఒకసారి అనగానే ఆగింది. ఆగి వాళ్ళ డాడీ ముఖం చూసింది. నాలాగా బొచ్చు, నాలాగా ఇదంతా జూలు, ఇదంతా ఉంది అంటే నువ్వు సింహానివే గొర్రెలాగా పారిపోతున్నావేంటి? నువ్వు గొర్రెల్లో కలిసిపోతే నువ్వు సింహం అని వాటికంట తెలుస్తుంది. నీవు అరిస్తే, నువ్వు గాండ్రిస్తే సింహం దెబ్బ గొర్రెలు మొత్తం పారిపోవాలి, కానీ గొర్రెలతో పాటు నువ్వు కూడా పారిపోతున్నావే. క్రైస్తవులు అన్ని జనులతో, లోకముతో ఏకమైపోయి నేను దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధపడుతున్నాను అనే విషయాలు లోకములో ఎవ్వరు కూడా మాట్లాడుకోనంతగా లోకము క్రైస్తవులు ఏకమైపోయారంట. వారు వీరు ఒకటైపోయారు. నీవు దేవుని ఎరిగిన బిడ్డవైతే, నీవు యేసు కొరకు సిద్ధపడుతున్న మనిషివైతే, నువ్వు ప్రయాణంలో ఉన్నావని చుట్టుపక్కల ప్రజలు గుర్తించేటట్లుగా నీవు యేసు కొరకు సిద్ధపడాలి. యేసు కొరకు ప్రయాణంలో ఉన్నట్టుగా సిద్ధపడినట్లుగా నీ బ్రతుకులో ఒక మార్పు అనేది కనబడాలి. ఒకసారి ఒక అక్క ప్రార్థన చేస్తారు, అలా మందిరంలో చేరి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నా ఎదుటింటికి ఆ అక్కకి బియ్యం లేవు ప్రభువా, అది కూరకి ఏమి లేవని గట్టిగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కూతురు పాపం అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. అయ్యో మా అమ్మకి ఎంత ప్రేమ, గట్టిగా ఏడుస్తుంది, ఆమెకి బియ్యం లేవు ఏమి లేవు అని చెప్పి వాళ్ళమ్మ ప్రార్థన ముగించక ముందే చాట్ నిండా బియ్యము, ఉప్పు, కారం మొత్తం ఇంట్లో ఉన్నాయని పెట్టి రెడీగా ఆమె సరే ఎదురుగా నిలబడింది చాట పట్టుకుని. ఏంటి ఇది అండి? అమ్మ నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు? పాపం వాళ్ళకి లేవని ఏడుస్తున్నావు కదా, ఏసైకి చెబుతున్నావు కదా, అందుకే నేను ఎన్ని తీసుకున్నావు? నోర్మై తీసుకెళ్ళి లోపల పెట్టు, ఆమె కావాలి దేవుడు చూసుకుంటాడులే. ప్రార్థనలో శక్తి లేదు, జీవితంలో మార్పు లేదు. కానీ యేసు నీవెప్పుడు వస్తావో అప్పుడు అలాంటి వాళ్ళందరికీ సిగ్గే కలుగుతుందంట. మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. ఆ మాట ఎంత భయంకరమైందో చూడండి. అయ్యో మా వీధిలో చెప్పేవే, మా ఊర్లో చేలో చెప్పేవో నాకు బాగా వినబడింది, మేము బాప్తీసాలు తీసుకున్నాం, మేము నీ పిల్లలమే అంటే అయినప్పటికీ ఐ డోంట్ నో హూ యు ఆర్, నీవెవరో నాకు తెలియదు. అదే పేరుతో ప్రార్థన చేస్తాం, యేసు పేరుతోనే ప్రార్థనలు చేస్తాం, యేసు పేరుతోనే మనం జీవిస్తున్నాం. కానీ ఆ రోజు యేసైతో చాలా మంది అనిపించుకుంటారంట, మీరెవరో నాకు తెలియదే, నాకెందుకు తలుపు తీయమని అడుగుతున్నారు అని అంటారని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే ఈ రోజుతోనే మనమందరం కూడా దేవుని సన్నిధిలో నన్ను ఒక నీతిమంతునిగా నీ కొరకు నేను జీవించాలి, నిన్ను కలుసుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. మనము ఒక నిరీక్షణ లేని క్రైస్తవులుగా జీవించినట్లయితే, ఎడాపెడగా బ్రతికే క్రైస్తవులుగా జీవించినట్లయితే, ఆ దినమున ఈ మాడ్ని విడిచిపెట్టబడ్డప్పుడు
నీ ప్రక్కన ఒక మనిషి నువ్వు ఎంత ఎగతాళి చేసినా, ఎంత హేళన చేసినా దేవుల్లో నడుచుకోవాలని తీర్మానించుకుని నడిచిందే, అయ్యో ఆమె వెళ్ళిపోయిందే, నేను విడిచిపెట్టబడ్డాను అని నువ్వు ఏడ్చి 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 గుండెలు బాదుకునే రోజు వస్తుంది. అందుకనే ఈ సమయంలో వాక్యం వినబడుతున్నప్పుడే నువ్వు వెంటనే లోబడాలి. నేను లోకంలో విషయాలు కొన్ని చెప్పాను అంతే. నోవాహు దినాలు, లోతు దినాలు, అలాగే లోకం తీరులో జ్ఞానం బాగా పెరుగుతుందని ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అదేమంటే, సంఘములో ఒక సూచన పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు అంజూరపు చెట్టు చిగురించింది, రాకడ గుమ్మం దగ్గర ఉందని చెప్పాడు. రెండవది, లోకంలో జ్ఞానం బాగా పెరిగిపోతుంది, టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి ప్రభు సమీపంగా ఉన్నాడని చెప్తుంది. మనుషులు తినడానికి త్రాగడానికి ప్రయాణాలు చేస్తున్నారు అని చెప్తుంది. మూడవది, సంఘములో అందరూ కూడా అంచె దినాలు ఆఖరి సూచన అదేనంట. సంఘములో లాస్ట్ సైన్, ఆఖరి సూచన ఏమిటంటే మా సంఘము ప్రభువుని బయట పెట్టేస్తారంట. లవోదికయ సంఘములో ప్రభు ఆఖరి సంఘం అదే. వారు ప్రభువుని బయట పెట్టేశారు, తలుపు వేయబడింది, ప్రభువుని బయట పెట్టేశారంట. ఆయన తలుపు బయట ఉండి తడుతున్నాడంట. నా ప్రియమైన సంఘమా, నాకు తలుపు తీ అంటూ ఆయన బయట ఉండి తలుపు తడుతున్నాడని దేవుని వాక్యం. దాన్ని భ్రష్టత్వం అంటారు. అంటే సంఘములో భ్రష్టత్వం, దేవుని పిల్లల్లో భ్రష్టత్వం. దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళు ఇప్పుడు విశ్వాసం వదిలేసుకోవడం, దేవునిలో ఒకప్పుడు బాగా విశ్వాసం ఎదిగిన వాళ్ళు, ప్రార్థనలో ఎదిగిన వాళ్ళు, ఉపవాస ప్రార్థనలో బలపడిన వాళ్ళు రాను 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 వాళ్ళ జీవితాలన్నీ కూడా నిస్సారం అయిపోయి, ఉప్పు ఎలా నిస్సారం అయిపోతే బయట పారేస్తామో, అంచె దినాల్లో క్రైస్తవ జీవితాలు కూడా సారము లేని క్రైస్తవ జీవితాలు అయిపోతున్నాయంట. ఇదే ఆఖరి సూచన. పేరుకు మాత్రమే దేవుని పిల్లలు, పేరుకు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, మాటలోను, క్రియలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను ఏ మాత్రము యేసులాగా లేకుండా విశ్వాస భ్రష్టులైపోతారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, తలుపు తడుతున్నాను, తీస్తావా? లేదంటే నీ ముఖం మీద నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. నీకోసం నేను ప్రాణం పెట్టి సిలువలో వేలాడితే నీవేంటి నన్ను బయట పెట్టేశావు? అన్ని లోపల ఆచార వ్యవహారాలన్నీ లోపలికి వచ్చేసాయి, నువ్వు నన్ను బయట పెట్టేసేవే అని సంఘంతో మాట్లాడుతున్నాడు ఆఖరిగా. అంటే సంఘములో ఒక సూచన ఉంది. మనం గమనిస్తున్నాం, చాలా మంది మొదటగా విశ్వాసగా ప్రారంభించిన వాడు రాను 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 దౌర్భాగ్యులైపోతున్నారు, విశ్వాసం ఉండట్లేదు, నామకార్థ క్రైస్తవులు అయిపోతున్నారు. మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 10 నుంచి చదివితే ఈ మాటలు ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యములో మనందరం కూడా ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. సంఘాన్ని కూడా చూస్తున్నాం. కొన్ని సంఘాల్లో ఎంత భయంకరమైనటువంటి భ్రష్టత్వం ఉందో, కొన్ని సంఘాల్లో దేవుని భయం లేదు, నామకార్థంగానే క్రైస్తవులుగా ఉంటున్నా. ఈ అంచె దినాల్లో ఈ సంఘం ఎలా ఉంది, సంఘస్థులు ఎలా ఉంటున్నారు, నేను అలా ఉండకూడదు అని ఒక తీర్మానం చేసుకోవాలి. అలాగే ఇశ్రాయేలు సిగ్గురిచ్చారు, అందరూ వచ్చేసారు, ప్రభు దగ్గరకు వచ్చేసాడు అని గుర్తుపెట్టుకోండి. మూడవది, లోకం చూస్తే తినడము, త్రాగడము, ఇళ్ళు కట్టుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, అలాగే జ్ఞానం, మహాజ్ఞానం ఉంది, డబ్బు సంపాదించుకోవడం. అంచె దినాల్లో ధనవంతులు అయిపోతారంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చెబుతుంది, అంచె దినాల్లో డబ్బు సమకూర్చుకుంటారంట, ధనవంతులుగా అయిపోతారంట. ధనవంతులు అయిపోయి మేము బాగా సంపాదించే మహాజ్ఞానవంతులు అనుకుంటారంట. లోకం అట్లా ఉంది. అయితే ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. నిన్ను మేఘాల మీద తీసుకెళ్ళడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మీలో ఎంతమంది కలుసుకోవాలనుకుంటున్నారో అంతమంది, నీ ఒక్కడవే కాదు, నీ ఒక్కదానివే కాదు, మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ, అలాగే గ్రామంలో ఉండే వాళ్ళందరినీ ఆ ప్రియమైన ప్రభుకి కలుపుతావా? లేదంటే శాశ్వతమైనటువంటి నిత్య నరకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను దూషిస్తున్నారు. ఆ రాత్రి అంతసేపు కూర్చుని ఏమి విన్నావు? నాకు చెప్పొచ్చు కదా, నీవు నన్ను నరకంలో దోషి నువ్వు పరలోకానికి వెళ్ళవే, ఏమి విన్నావు అక్కడ? ఏమిని నాకేం చెప్పావు? చాలా మంది మేము వెళ్ళాములే, ఏదో ఒకటి చెప్పారులే. ఏం చెప్పాడో అది సరిగా విను, ఎందుకు చెప్పారో విను, విన్న వాక్యాన్ని ఇతరులకు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఇది ఒక నామకార్థ క్రైస్తవ జీవితంగా ఉండకుండా నా ప్రభుకు రాకడ కొరకు నేను సిద్ధపడుతున్నాను, నీవు కూడా సిద్ధపడని అందరినీ సిద్ధపరిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్. ఒకసారి అందరూ మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా క్షణం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం నా ప్రియమైన సహోదరి సహోదరులరా,
యేసు సమాధి తెరవబడిన సమాధి. ఆయన ఒక్కడే సజీవుడు. ఆయన చెప్పిన మాట ప్రకారం రాబోతున్నాడు. 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు తన స్వంత రక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న ముత్యాన్ని, ఆ సంపాదించుకున్న వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి అతి త్వరలో రాబోతున్నాడు. ఎలా వస్తున్నాడో, ఎలా తీసుకుని వెళ్తున్నాడో మనందరం విన్నాం. ఈ లోకములో జరుగుతున్న సంఘటనలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా మనం విన్నాం. ప్రభు ద్వారము దగ్గరే ఉన్నాడు. జాగ్రత్త, ప్రభు రాకడకు మనందరం సిద్ధపడదాము. అనేక మందిని సిద్ధపరుస్తాము. ప్రభు నన్ను సిద్ధపరచండి అని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ చేతులెత్తండి. అందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత్య దినానికి మనం వచ్చేసాము. ద్వారము దగ్గరనే ప్రభు ఉన్నాడు. జాగ్రత్త, అందరూ కూడా చేతులెత్తి ప్రభువుని బయట పెట్టేసావా సహోదరి? లోకాశలు నీలోకి వచ్చేసాయా? ప్రభుని ప్రేమిస్తున్నావా? ఆయన రాకడను ప్రేమిస్తున్నావా అని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క క్షణం దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం.